Hi everyone, welcome to live session. ఈరోజు లైవ్ సెషన్లో బ్లడ్ రిలేషన్స్ టాపిక్ చేయబోతున్నాము. అందరూ లైవ్ సెషన్ జాయిన్ అవ్వండి. బ్లడ్ రిలేషన్ సంబంధించిన కాన్సెప్ట్ ఫస్ట్ విందాము, దాని తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇది ఏపీ అండ్ టీఎస్ ఐసెట్లో ఒక్క క్వశ్చన్ వస్తుంది మనకు. అండ్ డేటా సఫిషియన్సీలో కూడా డేటా సఫిషియన్సీ కాన్సెప్ట్లో 20 క్వశ్చన్స్ వస్తాయి కదా మనకు, అందులో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. డేటా సఫిషియన్సీలో ఒక క్వశ్చను, తర్వాత వచ్చేసి డేట్ టైం అరేంజ్మెంట్, ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే టోటల్గా ఓవరాల్గా చూసినట్లయితే బ్లడ్ రిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. డేట్ టైం అరేంజ్మెంట్లో ఒక క్వశ్చను, డేటా సఫిషియన్సీలో ఒక క్వశ్చన్. దీనికి సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. బ్లడ్ రిలేషన్ సంబంధించింది కాన్సెప్ట్ వినండి. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఐ అనే వాళ్ళు హీ కావచ్చు, షీ కావచ్చు. నేను అనే దగ్గర నుంచి మన బ్లడ్ రిలేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. దిస్ ఈజ్ ఐ. మీకు సంబంధించి ఎవరెవరు ఉంటారు అనేది చూసినట్లయితే పైకి ఆరో మార్క్ వేస్తే, నేను ఎప్పుడన్నా ఇలా పైకి ఆరో మార్క్ వేస్తే మీరు కనుక్కోవాలి ఇక్కడ ఫాదర్ ఆర్ మదర్ను ఇండికేట్ చేస్తున్నాను అని. సో యారో మార్క్స్తోనే మనం జనరల్గా డినోట్ చేస్తున్నాం. క్వశ్చన్ చదివి యారో మార్కింగ్ ఇస్తూనే మనకి ఈజీగా అర్థం కావడానికి ఇది. సో పైకి ఇలా యారో మార్క్ వేస్తే ఫాదర్ ఆర్ మదర్. గుర్తుపెట్టడానికి ఏం చేస్తారంటే ప్లస్ ఆర్ మైనస్ ఇలా గుర్తుపెట్టుకోండి, లేదా గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఏదో ఒక సింబల్తో మనం గుర్తుపెట్టుకోవడానికి. అంటే జెండర్ను గుర్తుపెట్టడానికి ఏదో ఒక జెండర్, లేదా ఎమ్ మేల్ ఫీమేల్, ఎఫ్ పెట్టచ్చు, లేదా కన్ఫ్యూజన్ లేకుండా ప్లస్ మైనస్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా పైకి యారో మార్క్ వేస్తే ఫాదర్ మదర్, అదే కిందికి యారో మార్క్ వేస్తే సన్ ఆర్ డాటర్. యారో మార్కులను బట్టి కనుక్కోవడానికి మనం బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ అంతా రాసుకున్న తర్వాత ఈ యారో మార్క్స్తోనే మనం ఆన్సర్ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి పైకి యారో మార్క్ మదరు ఫాదరు, కిందికి యారో మార్క్ వేస్తే సన్ డాటరు, ఇలా సైడ్ యారో మార్క్ వేస్తే, రైట్ సైడ్ యారో మార్క్ వేస్తే బ్రదర్ ఆర్ సిస్టర్. ఇలా సైడ్కి యారో మార్క్ వేస్తే బ్రదర్ ఆర్ సిస్టర్. క్లియర్ కదా ఇది? సో మదర్కు ఫాదర్కి ఎవరు ఉంటారంటే వాళ్ళకు కూడా, మదర్కు ఫాదర్ కూడా మనకి ఎవరు ఉంటారు? బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు. కాబట్టి సో మదర్ ఆర్ ఫాదర్కు బ్రదర్ సిస్టర్ను మనం ఇలా క్రాస్ మార్క్తో చూపించుకుంటే, ఇలా పైకి చూస్తే అంకుల్ ఆంట్, క్రాస్గా అయితే వాళ్ళు ఎలా పిలుస్తారంటే నెఫ్యూ నీస్. క్లియరా? హీ ఆర్ షీ మీ ఫాదరు మదరు, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ను అంకుల్ ఆంట్ అంటాం. అదే రివర్స్లో అయితే వాళ్ళు ఇలా ఎలా పిలుస్తారంటే, అంటే బ్రదరు సిస్టర్, ఫాదర్ వాళ్ళ బ్రదర్ సిస్టర్ మీకు అంకుల్ అవుతారు కదా, మీరు వాళ్ళని అంకుల్ పిలిస్తే వాళ్ళు మిమ్మల్ని నెఫ్యూ నీస్. మేల్ ఫీమేల్ని బట్టి మేల్ అయితే నెఫ్యూ, ఫీమేల్ అయితే నీస్ అని పిలుస్తారు. ఇంకా కిందికి వద్దాం. సన్ ఆర్ డాటర్, ఇటుపక్క సన్ ఆర్ డాటర్ ఉన్నారు, ఇక్కడ బ్రదర్ సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ కూడా వాళ్ళకి ఏముంటారు? సన్ డాటర్ ఉంటారు. బ్రదర్ ఆర్ సిస్టర్ కూడా మనకేమి సన్ ఆర్ డాటర్ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం పిలుచుకుంటారు అనేది ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం దూరంగా వేస్తున్నా. హీ ఆర్ షీ మీకు బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి సన్ ఆర్ డాటర్. వీళ్ళు ఏం పిలుచుకుంటారు ఒకరినొకరు? బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు కాబట్టి ఏం పిలవాలి? కజిన్ అని పిలవాలి. సో బ్రదరు సిస్టర్ పిల్లలు వీళ్ళు కజిన్స్ ఒకరికొకరు. ఇక్కడ ఉండే వాళ్ళు వీళ్ళను, ఇక్కడ ఉండే వాళ్ళు వీళ్ళను కజిన్ అని పిలుచుకుంటారు. క్లియర్ కదా? ఫస్ట్ ఫాదర్ మదర్,
వాళ్ళ పైకి రెండోసారి యారో మార్క్ వేస్తే వాళ్ళ ఫాదర్ మదర్ ఇక్కడ నుంచి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అవుతారు, అంటే సెకండ్ జనరేషన్ వెళ్తారు అక్కడి నుంచి. క్లియరా? ఫాదరు మదరు వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ను ఇక్కడి నుంచి మనం ఏం పిలుస్తామంటే అంకుల్ ఆంట్ అని పిలుస్తాం. వాళ్ళ రివర్స్లో నెఫ్యూ నీస్ అని పిలుస్తారు. మీకు బ్రదర్ సిస్టర్స్ ఉంటారు, బ్రదర్ సిస్టర్స్ వాళ్ళకు మళ్ళీ మ్యారేజ్ అవుతుంది. సో మ్యారేజ్ అయినప్పుడు ఎలా రాయాలి? సో మీ తరపున చూద్దాం. ఫస్ట్ మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయినప్పుడు ఇట్లా డబుల్ యారో మార్క్ పెట్టండి. ఈజీ ఐడెంటిఫికేషన్ డబుల్ యారో మార్క్. సో డబుల్ యారో మార్క్ వేసినప్పుడు వైఫ్ ఆర్ హస్బెండ్, ఇట్లా డబుల్ యారో మార్క్ ఇండికేట్స్ ఏమంటే రిలేషన్, బ్లడ్ రిలేషన్ కాకుండా ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. ఇలా డబుల్ యారో మార్క్ వైఫ్ ఆర్ హస్బెండ్. వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా ఎవరు ఉంటారు? మదర్ ఫాదర్ ఉంటారు. చూడండి, మీరు హీ అయితే వైఫ్, షీ అయితే హస్బెండ్ వస్తారు. ఇలా వచ్చిన తర్వాత ఈ డబుల్ యారో మార్క్ చూపిస్తాం మనము. డబుల్ యారో మార్క్తో గుర్తుపట్టాలి వైఫ్ ఆ హస్బెండ్ అని. గుర్తుపట్టిన తర్వాత వీళ్ళ పైన ఫాదర్ మదర్ ఉంటారు కదా, వీళ్ళను మనం ఏం చేస్తామంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ యారో మార్క్తో చూపిస్తాం. అది కూడా డబుల్ యారో మార్క్, అంటే మ్యారేజ్ తర్వాత వచ్చిన వాళ్ళు. వీళ్ళను మనం ఏం పిలుస్తామంటే ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా. వాళ్ళు మనల్ని ఏమని పిలుస్తారు? సన్ ఇన్లా, డాటర్ ఇన్లా. వాళ్ళు మనల్ని సన్ ఇన్లా, డాటర్ ఇన్లా అని పిలుస్తారు. ఇంతవరకు క్లియరా? రిలేషన్స్ క్లియర్ అయితే చాలా ఈజీ తర్వాత. చూడండి, ఇప్పుడు దాకా మనం చూసినట్టు ఒకసారి మళ్ళీ గమనిస్తాం. మీరు ఫాదర్ మదర్ వాళ్ళ బ్రదర్ సిస్టర్ను మీరు అంకుల్ ఆంట్ అంటారు, వాళ్ళు మిమ్మల్ని నెఫ్యూ నీస్ అంటారు. ఇక మీరున్నారు, మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారు, వాళ్ళ పిల్లలు మీ పిల్లలు ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు? ఇక్కడ కజిన్ అని పిలుచుకుంటారు, ఒకరినొకరు కజిన్. ఇక్కడ సన్ డాటర్, వీళ్ళ సన్ డాటర్లు ఒకరినొకరు కజిన్ అని పిలుచుకుంటారు. మీ తరపున మ్యారేజ్ అయితే మీకు వైఫ్ ఆర్ హస్బెండ్ వచ్చే అవకాశం ఉంది హీషిని బట్టి. సో ఇక్కడ వాళ్ళ ఫాదరు మదర్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏం పిలుస్తారు, మీరు వాళ్ళని ఏం పిలుస్తారు అనేది. వీళ్ళకు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఉంటారు కదా, వీళ్ళకు కూడా బ్రదర్ సిస్టర్ ఉంటారు కాబట్టి బ్రదర్ ఆర్ సిస్టర్, వీళ్ళను మీరేమని పిలవాలి? వీళ్ళకు బ్రదర్ సిస్టర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని మీరు ఏమని పిలవాలంటే ఇలా ఆరో మార్క్ వేస్తాను. వీళ్ళను సిస్టర్ అయితే సిస్టర్ ఇన్లా, బ్రదర్ అయితే బ్రదర్ ఇన్లా, బ్రదర్ లాంటి వాళ్ళు. సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా. ఇక్కడ క్లియరా? మోస్ట్ ఆఫ్ ది రిలేషన్స్ వచ్చేసి ఇక్కడే. ఇంకా ఫాదర్ పైన ఫాదర్ గ్రాండ్ ఫాదర్, సన్ కింద మళ్ళీ సన్ ఆర్ డాటర్ అయితే గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్. పై గ్రాండ్ ఫాదర్, కింద గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, గ్రాండ్ ఫాదర్. సో పైకి పోయినప్పుడు గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఫాదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్ అందరు కూడా గ్రాండ్ ఫాదర్ అనే పిలుచుకుంటాం. సన్ వాళ్ళ సన్ గ్రాండ్ సన్, సన్ వాళ్ళ డాటర్ గ్రాండ్ డాటర్. సో గ్రాండ్ వస్తుంది అంతే దాని పైకి పోయేటప్పటికి. ఇవి మోస్ట్లీ అన్ని రిలేషన్స్ ఇక్కడ కవర్ అయిపోయాయి. ఫాదర్ సైడ్ మదర్ సైడ్ ఇది. ఇక్కడ వచ్చేసి వైఫ్ ఆర్ హస్బెండ్ సైడ్ వాళ్ళ ఫాదర్ మదరు, వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఉంటే సన్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా అంటాం. వీళ్ళు మనల్ని ఏం పిలుస్తారంటే సేమ్ సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా. వీళ్ళ సన్ను, సన్ ఆర్ డాటర్. సో సన్నుకు వైఫ్ వస్తే, సన్నుకు వైఫ్ వచ్చింది అనుకోండి, ఆ వైఫ్ని ఏమని పిలుస్తాం? డాటర్ ఇన్లా. డాటర్కు హస్బెండ్ వచ్చినాడు అనుకోండి, డాటర్కి హస్బెండ్ కొడుకు లాంటి వాడు సన్ ఇన్లా. ఇలాగా సన్ ఇన్లా, ఇక్కడ చూసాం కదా సన్ ఇన్లా, డాటర్ ఇన్లా, ఈ విధంగా అనమాట. క్లియర్ కదా రిలేషన్స్ అని? ఇవే టోటల్ రిలేషన్స్. ఏం డౌట్ ఉన్నాయి చాట్ బాక్స్లో అడుగుతూ ఉండండి. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను, ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో హీ ఆర్ షీతో ముందు మొదలవుతుంది. మీరు ఇక్కడ ఉండేది. సో మీకు సంబంధించి మీ ఫాదరు మదరు, వాళ్ళ బ్రదర్ సిస్టరు, వాళ్ళని మీరేమని పిలుస్తారంటే అంకుల్ కానీ ఆంట్ కానీ పిలుస్తారు. దీంట్లో కొంచెం డిఫరెంట్ ఉంది కొద్దిగా. ఏదంటే ఫాదర్ సైడ్ ఉంటే
ఒకసారి గమనించండి, ఫాదర్ సైడ్ ఎవరున్నా కూడా మదర్ సైడ్ ఎవరున్నా ఇటుపక్క వాళ్ళు. మదర్ సైడ్ ఉంటే మెటర్నల్, ఫాదర్ సైడ్ ఉంటే పెటర్నల్, అంకుల్. సో ఫాదర్ సైడ్ మదర్ సైడ్ జాగ్రత్తగా చూసుకోవాలి, రెండింటికి ఒకటే రాదు. వాళ్ళు మిమ్మల్ని ఏమని పిలుస్తారంటే ఫాదర్ సైడ్ ఉన్నా మదర్ సైడ్ ఉన్నా నెఫ్యూ అండ్ నీస్ అని పిలుస్తారు. మీ బ్రదరు సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకేమైనా మ్యారేజ్ అయితే వాళ్ళకు సిస్టర్ ఉంటే సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఉంటే బ్రదర్ ఇన్లా, ఈ విధంగా ఈ పక్క ఉంది కదా. మీకు మ్యారేజ్ అయితే వైఫ్ ఆర్ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ మీరు బ్రదర్ ఇన్లా సిస్టర్ ఇన్లా పిలుస్తారు. మీకు కూతురు కానీ కొడుకు కానీ ఉంటే, మీ బ్రదర్కు కూతురు కొడుకులు ఉంటే వాళ్ళు ఏం పిలుచుకుంటారంటే కజిన్ అని పిలుచుకుంటారు. అండ్ మీ వైఫ్ వాళ్ళ ఫాదర్ను మీరు ఫాదర్ ఇన్లా అంటారు, వైఫ్ వాళ్ళ మదర్ను మదర్ ఇన్లా అంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏం పిలుస్తారంటే సన్ ఇన్లా కానీ డాటర్ ఇన్లా కానీ పిలుస్తారు. సో ఇవి మోస్ట్లీ రిలేషన్స్ అని. ఇంకా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫాదర్స్ ఫాదర్, మదర్స్ మదర్, ఫాదర్స్ మదర్ గ్రాండ్ మదరే, ఫాదర్స్ మదర్, మదర్స్ మదర్ కూడా గ్రాండ్ మదరే. ఏమంటే ఇది వాడుకోవాలంతే. ఫాదర్ సైడ్ అయితే ముందర ఈ వర్డ్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ప్యాటర్నల్. మదర్ సైడ్ అయితే మ్యాటర్నల్. ఈ చిన్న లాజిక్తో మనం అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసేయచ్చు. ఆరో మార్క్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆరో మార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? పైకి ఆరో మార్క్ వేస్తే పైన జనరేషన్ ఫాదర్ మదర్, కిందికి వేస్తే సన్ డాటర్, సైడ్కు సింగిల్ ఆరో మార్క్ వేస్తే బ్రదర్ సిస్టర్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వేస్తే బ్రదర్ సిస్టర్, లెఫ్ట్ సైడ్కి వేసినా లేదా డబుల్ ఆరో మార్క్తో, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ డబుల్ ఆరో మార్క్తో వేస్తే మ్యారేజ్ తర్వాత వచ్చే రిలేషన్స్. క్లియర్ కదా? మ్యారేజ్ తర్వాత వచ్చే రిలేషన్స్. సో లేదా లెఫ్ట్ సైడ్ సింగిల్ ఆరో మార్క్ వేసుకుంటే బ్రదర్ సిస్టర్, ఎట్లయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఏది ఈజీ అయితే అది. సింగిల్ ఆరో మార్క్ బ్రదర్ సిస్టర్ గుర్తుపెట్టుకోండి. డబుల్ ఆరో మార్క్ మ్యారేజ్ తర్వాత వచ్చే రిలేషను. వాళ్ళ సిస్టర్ కానీ బ్రదర్ కానీ మనకు బ్రదర్ సిస్టర్ లాంటి వాళ్ళు కాబట్టి సిస్టర్ ఇన్లా బ్రదర్ ఇన్లా అవుతారు. ఇక సన్ కిందికి వేస్తాం ఆరో మార్కు. క్రాస్ ఆరో మార్క్ వేసి డబుల్ సైడ్ ఆరో మార్క్ పెడితే, డబుల్ సైడ్ ఆరో మార్క్ ఇది ఊరికి చూపించడానికి పెట్టిన, డబుల్ ఆరో మార్క్ పెడితే మ్యారేజ్ తర్వాత వచ్చేది, సింగిల్ ఆరో మార్క్ పెడితే నార్మల్ రిలేషన్స్. ఇలా డబుల్ సైడ్ ఆరో మార్క్ పెడితే ఏమని, మ్యారేజ్ తర్వాత వీళ్ళు వచ్చారు మీకు. సింగిల్ ఆరో మార్క్ పెడితే మ్యారేజ్ కాదు, నార్మల్గానే మీ ఫాదర్ మదర్ వల్ల బ్రదరు సిస్టర్స్ వీళ్ళు. ఓకే కదా? దీంతో ఇంకా క్వశ్చన్స్ చూద్దాం మనం. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ వెళ్దాం. ఈ పిక్చర్ మీకు బాగా పనికి వస్తుంది, ప్రాబ్లమ్స్ అన్ని చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి రిలేషన్స్ చూద్దాం. మదర్ కానీ ఫాదర్ కానీ, మనకు మదర్ ఉండొచ్చు ఫాదర్ ఉండొచ్చు, వాళ్ళ సన్ ఎవరంటే మీరే, ఓన్లీ సన్ అన్నప్పుడు, లేదా మీ బ్రదర్ ఉంటాడు. ఓన్లీ సన్ అంటే మీరే అవుతారు, సన్ అంటే మీరు కానీ మీరు బ్రదర్ కానీ ఎవరైనా కావచ్చు. డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. క్లియర్ కదా? ఓకే, ఒక్కసారి మళ్ళీ రిలేషన్స్ చూద్దాం. ఇక్కడ టేబులార్ కాలంలో ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఉన్నారనుకుందాం, మీ మదర్ కానీ ఫాదర్ కానీ, మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ సన్ అన్నప్పుడు అది మీరైనా కావచ్చు మీ బ్రదర్ అయినా కావచ్చు. సన్ అంటే మీ ఫాదరు మదర్కు సన్ అన్నప్పుడు మీరైనా కావచ్చు మీ బ్రదర్ అయినా. ఓన్లీ సన్ అన్నాడు అనుకోండి, ఓన్లీ సన్ ఒక్కడే కొడుకున్నాడు అన్నప్పుడు ఇక్కడ మేల్ అయితే ఖచ్చితంగా మీరే అవుతారు, మీ బ్రదర్ కాడు. ఇంకా ఓన్లీ సన్ అన్నప్పుడు ఒక్కడే సన్ కదా, అటువంటిప్పుడు మై సెల్ఫ్ అవుతుంది అది ఆన్సర్. అందుకనే మై సెల్ఫ్ ఉంది, బ్రదర్ ఉంది. సన్ అయితే, డాటర్ అయితే మై సెల్ఫ్ కానీ సిస్టర్ కానీ. మదర్స్ ఆర్ ఫాదర్స్ బ్రదర్, మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్ అయితే వాళ్ళని ఏమంటాం మనం? అంకుల్ అంటాం. మదర్ సైడ్ అయితే మెటర్నల్ అంకుల్ అంటాం. ఫాదర్ సైడ్ ఇక్కడ రాసినాను చూడండి, మెటర్నల్ ప్యాటర్నల్. బాగా గుర్తుపెట్టుకోండి, మదర్ ఎంతో వచ్చేది మెటర్నల్, ఫాదర్ ప్యాటర్నల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకోటి గుర్తు వచ్చేస్తుంది, ఎంతో వచ్చేది మదర్ మ్యాటర్నల్, ఫాదర్ ప్యాటర్నల్. ఇక్కడ కూడా అంతే. సిస్టర్ ఉంటే ఆంట్ అంటాం, అమ్మకు కానీ నాన్నకు కానీ సిస్టర్ ఉంటే ఆమెను మనం ఆంట్ అంటాం. సో ఎటువంటి ఆంట్ అంటే ముందర అటాచ్మెంట్ రావాలంటే మదర్ సైడ్ మ్యాటర్నల్, ఫాదర్ సైడ్ ప్యాటర్నల్. దీన్ని బట్టి గుర్తుపట్టాలి. మదర్ ఆర్ ఫాదర్స్ ఫాదర్,
మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఫాదర్ను గ్రాండ్ ఫాదర్ అంటాం, మదర్ను గ్రాండ్ మదర్ అంటాం, సన్ వాళ్ళ వైఫ్ను డాటర్ లాంటిది కాబట్టి డాటర్ ఇన్ లా అంటాం, డాటర్స్ హస్బెండ్ను సన్ ఇన్ లా అంటాం. అక్కడ ఆల్రెడీ చూసాం ఈ డయాగ్రామ్లోనే అన్నీ కవర్ అయిపోయాయి. ఒకసారి మళ్ళీ టేబుల్లో హస్బెండ్ కానీ వైఫ్ కానీ అంటే వాళ్ళ సిస్టర్ను సిస్టర్ లాంటిది కాబట్టి సిస్టర్ ఇన్ లా, బ్రదర్ను బ్రదర్ ఇన్ లా, బ్రదర్ వాళ్ళ కొడుకును నెఫ్యూ అంటాం, కూతుర్ను అయితే నీస్ అంటాం, అంకుల్ కానీ ఆంట్ కానీ వాళ్ళ కూతుర్లు ఉంటే కొడుకులు ఉంటే మనల్ని ఏమంటారు కజిన్స్ అంటారు. అంటే బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు ఒకరినొకరు ఏం పిలుచుకుంటారు. సిస్టర్ వాళ్ళ హస్బెండ్ బ్రదర్ లాంటి వాడు బ్రదర్ ఇన్లా, బ్రదర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ ఇన్లా. ఇన్లా అంటే మ్యారేజ్ తర్వాత వచ్చింది అని, తెలుగులో మరదలు బావ ఇవన్నీ పిలుచుకుంటారు, ఇక్కడ మాత్రం అన్ని ఇన్లా అని వస్తాయి అంతే. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్. గ్రాండ్ సన్కి మళ్ళా కొడుకుంటే గ్రేట్ గ్రాండ్ అని వస్తుంది, గ్రేట్ గ్రాండ్ అని వస్తుంది ఇంకొకటి. సన్ అయితే సన్, డాటర్ అయితే డాటర్. క్వశ్చన్స్ చూద్దాం. సో రిలేషన్స్ అన్ని తెలిసిన తర్వాత క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి మనకు. 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ మనము ఇందులో తెచ్చుకోవచ్చు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చేది టీఎస్ఐ సెట్ సంబంధించింది. ఏ ఈజ్ మై ఫాదర్స్ బ్రదర్స్ వైఫ్స్ సన్. మై అంటే మీరు ఇక్కడ ఉన్నారు, ఏ అనేవాడి గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఏ ఏమవుతాడంటే మై ఫాదర్స్ బ్రదర్స్ వైఫ్స్ సన్. సో ఇలాగే పోవాలి. మై ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మై ఫాదర్, మీ ఫాదర్ ప్లస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫాదర్ అని పైకి 6వ మార్క్ పెట్టినాను, ప్లస్ పెడితే ఫాదర్ అని. మై ఫాదర్స్ బ్రదర్ అంటే ఇట్లా 6వ మార్క్, బ్రదర్ కాబట్టి మళ్ళీ ప్లస్. మై ఫాదర్ ప్లస్ పెట్టినాను, లేదా ఫాదర్ రాసుకుంటామంటే రాసుకోండి, ప్లస్లు మైనస్లు వద్దు సార్, ఏబి కాదు కదా రాసుకుంటాను డైరెక్ట్ అంటే రాసుకోండి. మై ఫాదర్స్ వాళ్ళ బ్రదర్, బ్రదర్స్ వైఫ్, బ్రదర్స్ వైఫ్ అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ కొడుకు సన్. సన్ అంటే కిందికి రాయాల, గుర్తుంది కదా. ఫాదర్ అంటే పైకి, సన్ అంటే కిందికి. సన్ ఎవరంట ఏ. ఇది రిలేషన్. ఇప్పుడు చెక్ చేయడం ఈజీ. అప్పుడు ఆన్సర్లు కూడా పెట్టేశారు. బ్రదర్ ఆప్షన్ 4 పెట్టారు. ఓకే, ఇందాక నేను ఇక్కడ చూపించాను మీకు, చూడండి. మీ పిల్లలు మీ బ్రదర్ వాళ్ళ చెల్లెలు, బ్రదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు, వాళ్ళ పిల్లలు ఒకరినొకరు ఏం పిలుచుకుంటారు, కజిన్. సో వీళ్ళిద్దరు ఏమని పిలుచుకోవాలి, కజిన్ అని పిలుచుకోవాలి. ఎందుకంటే మీ ఫాదరు వాళ్ళ ఫాదరు బ్రదర్స్ కాబట్టి మీరిద్దరు ఏమని పిలుచుకోవాలి, కజిన్. కజిన్ తర్వాత సన్ అన్నాను కాబట్టి ఇది సన్ అంటే మేల్ కాబట్టి కజిన్ బ్రదర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు అతన్ని ఏమని పిలుస్తున్నావు, టు మీ అన్నాడు. చూడండి ఇక్కడ మీరు ఇతను ఏం పిలుస్తారంటే మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంకుల్, అంకుల్కు కొడుకు, అంకుల్ ఆంట్ ఎవరైనా కానీ ఇద్దరికి కొడుకు ఇతను. అంకుల్ కానీ ఆంట్ కానీ కొడుకుని ఏమంటాం, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. మీ అంకుల్ కానీ ఆంట్ కానీ ఉంటే ఇక్కడి నుంచి అయినా చూసుకోండి, మీ అంకుల్ కానీ ఆంట్ కానీ ఉంటే వాళ్ళ కొడుకుని ఏమంటారంటే మీరు ఒకరికొకరు కజిన్స్ అవుతారు. క్లియరా? డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ఎవరు నెఫ్యూ అవుతారంటే మీరు ఇతనికి నెఫ్యూ అవుతారు. ఈయన మీకు అంకుల్ కాబట్టి ఈయన నిన్నేమని పిలుస్తాడు, నెఫ్యూ అని పిలుస్తాడు. అంటే మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, ఆ బ్రదర్ మీకు అంకుల్ అవుతాడు, ఆయన మిమ్మల్ని నెఫ్యూ అని పిలుస్తాడు. ఇక్కడ అది కాదు అడిగింది. మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్కు కొడుకు ఉన్నాడు, మీరిద్దరేం పిలుచుకుంటారు అంటే సేమ్ ఏజ్ గ్రూప్, కజిన్స్. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ట్రై చేయండి, మీరు ట్రై చేసి ఆన్సర్ చెప్పండి. ఏమైనా మిస్టేక్ ఉంటే నేను కరెక్షన్ చేస్తాను.
ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. నీతో చెప్తున్నాడు, ఇద్దరు గురించి చెప్తున్నాడు అంటే నువ్వే చెప్తున్నావు అనుకోవాలి. ఇక్కడ మై అంటే నేను అనేది ఇక్కడ ఎవరు అనేది తెలియదు, మేలా ఫీమేలా తెలియదు. ఓకే, మై బ్రదర్ సన్ సిస్టర్. ఇప్పుడు మై దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మై బ్రదర్స్ సన్స్ సిస్టర్. బ్రదర్ వాళ్ళ కొడుకు, వాడికి చెల్లెలు. మై బ్రదర్ సన్స్ సిస్టర్ ఎవరు? ఏ. బాగా గమనించండి, ఏ ఈజ్ మై బ్రదర్ సన్ సిస్టర్. మై బ్రదర్స్ సన్స్ సిస్టర్ ఎవరు? ఏ. ఇక్కడ ఉన్నారు ఏ. ఆప్షన్ 4 చెక్ చేద్దాం ఒకసారి. ఆప్షన్ 4 అంటున్నారంతా. బి ఈజ్ మై మదర్స్ హస్బెండ్. మై మదర్ అంటే పైకి వేసుకోవాలి. మదర్స్ హస్బెండ్ ఎవరు? ఫాదరే. ఈయన బి. క్లియరా? ఇప్పుడు నా గురించి అవసరం లేదు. ఏమన్నాడు? హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. ఏ ఏమవుతాడు బికి? బి దగ్గర నుంచి రండి. బి, బి వాళ్ళ కొడుకు, కొడుకు వాళ్ళ తమ్ముడు కొడుకే. బాగా గమనించండి, బి వాళ్ళ వైఫ్కు కొడుకు, ఈయనకు కొడుకే. సో బికి సన్, మై అనేది. వాళ్ళ బ్రదర్, సన్ వాళ్ళ బ్రదర్ ఎవరు? సన్నే. బి వాళ్ళ సన్కు సన్, గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ వాళ్ళ చెల్లెలు, గ్రాండ్ డాటర్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. ఎస్, సఫూరా, మోనికా, జోషిత, వంశీ, తేజస్విని అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇది క్లియర్ కదా? ఏం డౌట్ లేదు కదా? ఎలా వేసుకోవాలి? ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా టఫ్ ఏం కాదు. ఇలా డయాగ్రామ్ ఫామ్లో వేసుకుంటే ఈజీ. ఇక్కడ నువ్వు ఉన్నావు, నీ బ్రదర్ వాళ్ళ సన్ వాళ్ళ సిస్టర్ వేసుకున్నావు. తర్వాత బి ఎవరంట? మదర్ వాళ్ళ హస్బెండ్ అంటే ఫాదర్. బి నీ ఫాదర్కు సన్ కావచ్చు, డాటర్ కావచ్చు, వాళ్ళ తమ్ముడు అంటే సన్. బి వాళ్ళ సన్కు సన్, గ్రాండ్ సన్కు చెల్లెలు, గ్రాండ్ డాటర్. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఇది కూడా డయాగ్రామ్ ఫామ్లో వేసుకొని ట్రై చేయాలి, ఈజీగా అయిపోతుంది. A man said to woman. ఒక మ్యాన్ ఉమెన్తో చెప్పాడు. ఏం చెప్పాడంటే, యువర్ ఫాదర్స్ అంటే ఉమెన్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ ఈజ్ మై మదర్. ఏ అనేవాడు బితో చెప్తున్నాడు. ఏ అనే అతను బితో చెప్తున్నాడు అని రాసుకుంటాం. కానీ బి అంటే ఎవరు ఇక్కడ? ఏ మ్యాన్ సెడ్. సరే, మ్యాన్ ఉమెన్ రాద్దాం, ఏ బి వద్దు. క్వశ్చన్లో ఇచ్చిందా రాయండి. ఒక మ్యాన్ ఒక ఉమెన్తో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఈ మ్యాన్ ఈ ఉమెన్తో? ఏం చెప్తున్నాడు అనేది చూడండి. యువర్ ఫాదర్స్, మీ ఫాదర్కు, ఉమెన్ వాళ్ళ ఫాదర్కు, ఓన్లీ సిస్టర్, ఈయనకు ఒక్కరే అట సిస్టర్ ఉండేది. ఈజ్ మై మదర్, మా అమ్మ. డయాగ్రామ్ చాలా సింపుల్ అయిపోయింది. క్వశ్చన్ ఏమి? హౌ ఈస్ రిలేటెడ్ దట్ మ్యాన్ విత్ ద ఉమెన్స్ ఫాదర్? ఉమెన్ వాళ్ళ ఫాదర్కు ఈ మ్యాన్ ఎలా రిలేటెడ్? అర్థమైందా డయాగ్రామ్? ఉమెన్ వాళ్ళ ఫాదర్కు, ఉమెన్ కాదు, ఉమెన్ వాళ్ళ ఫాదర్కు ఇతను ఎలా రిలేటెడ్ అంటే సిస్టర్కు కొడుకు. అంటే ఈయన అంకుల్ అని పిలిస్తే ఈయన ఏం పిలవాలా? నెఫ్యూ. సో ఆడామ అంటే నీస్ అని అంటాం. ఎస్, నెఫ్యూ ఇస్ కరెక్ట్. ఆప్షన్ 4 మౌనిక, సఫూరా, వంశీ, జోషిత అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెఫ్యూ, యాసీనా కరెక్ట్ ఆన్సర్.
ఇట్స్ నెఫ్యూ. ఈజీ కదా, డయాగ్రామ్ వేస్తేనే ఈజీ. మీరు డైరెక్ట్గా ఆలోచించాలని ట్రై చేస్తే కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతారు. మ్యాన్ ఉమెన్తో ఏం చెప్పాడంటే, ఉమెన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు నేను అన్నాడు. ఒకే సిస్టర్ ఉంది, సిస్టర్ కొడుకు అంటే ఈయన ఏమి సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి. వాయిస్ వినిపిస్తుందా? హలో, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? ఓకే. రీతా టోల్డ్ మనీ. రీతా మనీతో చెప్పిందంట. సో ఏం చెప్పింది అనేది ఒకసారి డయాగ్రామ్ వేసుకోండి, దీనికి ట్రై చేయండి. ది గర్ల్ మెట్ ఎస్టర్డే అట్ ద బీచ్. ఒక గర్ల్ను మీట్ అయ్యారు ఎస్టర్డే బీచ్ దగ్గర. రీతా చెప్తోంది, వాజ్ ది యంగెస్ట్ డాటర్ ఆఫ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. సో మనీని పక్కన పెట్టండి, మనీ గురించి ఇక్కడ ఎక్కడా లేదు. రీతా వాళ్ళ ఫ్రెండ్ ఆ గర్ల్కి సంబంధించింది ఇది. బాగా గమనిస్తే ఇక్కడ మనీ గురించి ఏం లేదు, మనీతో చెప్తోంది ఇదంతా. ఏడు రీతా ఫ్రెండ్కు ఆ గర్ల్కి రిలేషన్ కావాలి మనకు, అంటే రీటా ఫ్రెండ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇంకా చూడండి, ది గర్ల్ మెట్ ఎస్టర్డే అట్ ది బీచ్. ఆ గర్ల్ గురించి చెప్తుంది. వాజ్ ది యంగెస్ట్ డాటర్ ఆఫ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. సో వీళ్ళ ఫ్రెండ్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెనకాల నుంచి రావాలి. ఇప్పుడు ఫ్రెండ్ మదర్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా. ముందు ఫ్రెండ్ మదర్కి పోదాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, లాస్ట్ నుంచి. ఫ్రెండ్స్ మదర్ వేసినాను. తర్వాత దానిపైన బ్రదర్ ఇన్ లా ఎవరైతారు? మదర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అవుతాడు. బ్రదర్ ఇన్ లా తెలుసు కదా, బ్రదర్ ఇన్ లా అంటే హస్బెండ్కు బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఆడమ్మ కాబట్టి వాళ్ళ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా. సో మదర్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఉన్నాడు. యంగెస్ట్ డాటర్, ఈ బ్రదర్ ఇన్ లాకు డాటర్ ఈ గర్ల్. ఇక్కడ ఉంది గర్ల్. ఇప్పుడు చూడండి, సో రీతాతో కూడా పని లేదు, రీతాతో కూడా అవసరమే లేదు. ఇక్కడ రీటా అండ్ మనీ ఊరికే ఉన్నారు అంతే, ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఈ అమ్మాయి ఈమెతో చెప్తోంది, ఏమని చెప్తోంది అంటే, నా ఫ్రెండ్ వాళ్ళ మదర్కు హస్బెండ్ అంటే ఫాదర్. ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ క్లియరా? ఫ్రెండ్ వాళ్ళ మదర్ హస్బెండ్ అంటే ఎవరు? ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. ఫ్రెండ్ ఫాదర్కు ఒక బ్రదర్ ఉన్నాడు అంటే ఏమవుతాడు? అంకుల్. ఫ్రెండ్ ఫాదర్కు బ్రదర్ ఎవరు? అంకుల్. కూతురు ఉంది, అంకుల్ వాళ్ళ కూతురు. వీళ్ళిద్దరు ఒకరినొకరు ఏం పిలుచుకోవాలి ఇప్పుడు? అంతే కదా, కజిన్. ఎస్, ఇట్స్ కజిన్. సో చూడడానికి కష్టంగా ఉంది క్వశ్చన్, ఆన్సర్ మాత్రం ఈజీ. ఎస్, కజిన్ ఈస్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. క్లియరా? డౌట్ ఉందా?
సో ఏది డౌట్ అనిపించినా కూడా మీరు చాట్ బాక్స్లో పెట్టండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీటా ఏం చెప్పింది? ఫ్రెండ్ వాళ్ళ మదర్కు హస్బెండ్ వాళ్ళ బ్రదర్, ఎందుకంటే బ్రదర్ ఇన్లా అంటే మదర్ వాళ్ళ హస్బెండ్ ఎవరు? ఫాదర్. ఈ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కు బ్రదర్ అంటే అంకుల్, అంకుల్ కూతురు కాబట్టి ఏమవుతా వీళ్ళిద్దరు ఒకరినొకరు కజిన్ అని చెప్పుకోవాలి. క్లియరా? ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ మదర్కు బ్రదర్ ఇన్లా అంటే హస్బెండ్ వాళ్ళ బ్రదర్. ఫ్రెండ్ వాళ్ళ మదర్ హస్బెండ్ ఎవరు? మదర్కి హస్బెండ్ ఫాదర్. ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమని పిలుస్తాడు? అంకుల్. అంకుల్ కూతురు ఏమని పిలవాలా? కజిన్. సో అంకుల్ కూతురు, ఆంట్ కూతురు ఎవరైనా కూడా కజిన్సే. దీంట్లో కజిన్లో కజిన్ ఇన్లాలు అట్లా ఉండరు, ఇంకా అంతా కజినే. మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఎవరన్నా ఉండని మనం అంకుల్ అనే పిలుస్తున్నాం. అంకుల్ ఆంట్ వాళ్ళ కూతుళ్ళు కొడుకులు ఎవరున్నా కజినే. ఇంగ్లీష్లో చాలా సింపుల్ రిలేషన్స్. మన దాంట్లో అయితే చాలా కష్టం రిలేషన్స్, కానీ ఇంగ్లీష్లో చాలా ఈజీ, అన్నిటికీ ఒకటే. మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఎవరన్నా ఉండని బ్రదర్ సిస్టర్స్ అందరూ అంకులు ఆంటే. ఏమంటే మెటర్నల్ పెటర్నల్ పెట్టేస్తాం. వాళ్ళ పిల్లలందరూ మనకు కజినే. క్లియరా వంశీ? ఈ క్వశ్చన్ చూడు. రాజ్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ అజయ్, సునీత ఇస్ ద సిస్టర్ ఆఫ్ సునీల్, అజయ్ ఇస్ ద సన్ ఆఫ్ సునీత. హౌ ఇస్ రాజ్ రిలేటెడ్ టు సునీత? ట్రై చేయండి. ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈ ఆరో మార్క్ డయాగ్రామ్ వేసుకోవడం తెలిస్తే చాలా ఈజీ. క్వశ్చన్ ఏమన్నాడు ఒకసారి చూడండి. రాజ్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ అజయ్. అజయ్ వాళ్ళ బ్రదర్. సింగిల్ ఆరో మార్క్. డబుల్ ఆరో మార్క్ అంటే వైఫ్ హస్బెండ్. అజయ్ వాళ్ళ బ్రదర్ రాజ్. రాజ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ అజయ్. సునీత ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సునీల్. ఇక్కడ సునీత సునీల్ లేరు. సరే నెక్స్ట్ సెంటెన్స్ అవుదాం. ఇది ఇలాగే పెట్టుకోండి. అజయ్ ఈజ్ ద సన్ ఆఫ్ సునీత. అజయ్ వచ్చేసి సునీత కొడుకు. సునీత వాళ్ళ కొడుకు ఎవరంటే అజయ్. సునీత ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సునీల్. సునీత సునీల్కు సిస్టర్. చిన్న ఆరో మార్క్ వేసిన అంటే బ్రదర్ సిస్టర్స్ వీళ్ళు. ఇంకా చూడండి అన్నీ కవర్ అయిపోయినాయా? అజయ్ ఇస్ ద సన్ ఆఫ్ సునీత. అజయ్ వచ్చేసి సునీత కొడుకు. సునీత ఇస్ ద సిస్టర్ ఆఫ్ సునీల్. సునీత సునీల్ సిస్టర్స్ బ్రదర్స్. నౌ హౌ ఈజ్ రాజ్ రిలేటెడ్ టు సునీత? రాజ్కు సునీతకు మధ్య రిలేషన్ ఏమి? ఇంకా ఈజీ కదా, చెప్పండి ఆన్సర్. చాట్ బాక్స్లో పెట్టండి ఆన్సర్ తెలిస్తే. ఆప్షన్ సి అంటున్నారు, ఒకసారి చెక్ చేద్దాం. సన్ అంటే మదర్. వీళ్ళిద్దరు బ్రదర్స్. అజయ్ వాళ్ళ అమ్మ రాజు కూడా అమ్మనే అవుతుంది. హౌ ఈజ్ రాజ్ రిలేటెడ్ టు సునీత అంటే రాజు కూడా కొడుకే. సింపుల్ క్వశ్చన్. క్లియరా? సన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ట్రై చేసి ఆన్సర్ చాట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడ సురేష్ చెప్తున్నాడు, ఫోటోలో ఉండే ఒక బాయ్ని చూపించి ఈ బాయ్ గురించి చెప్తున్నాడు. వంశీ టోల్డ్ బ్రదర్ ఆన్సర్ చెక్ చేద్దాం. ఒక అబ్బాయిని చూపించి సురేష్ చెప్తున్నాడు, హీ ఈజ్, ఇతను ఎవరంటే
ది సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. ది సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్ అంటే సురేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఈ అబ్బాయిని చెప్పడానికి. ఇక్కడి నుంచే హీ ఈస్ ద సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. ఫస్ట్ ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్ ఎవరో చూద్దాం. మదర్కు ఓన్లీ సన్ అంటే వీడే కొడుకు, సురేషే. సురేష్ వాళ్ళ కొడుకు ఎవరంట? ఆ అబ్బాయి. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. క్వశ్చన్ ఏమో ఇంత పొడుగు కనిపిస్తుంది, ఆన్సర్ సింపుల్ అయిపోయింది. హీ అంటే ఆ అబ్బాయి ఎవరంటే, ఆ బాయ్ ఎవరంటే ఇస్ ద సన్. ఎవరి కొడుకు? మా అమ్మ వాళ్ళ ఒక్కడే ఒక కొడుకు. మదర్కు ఒకే ఒక కొడుకు ఎవరంటే సురేషే. మళ్ళీ సురేష్ వాళ్ళ కొడుకు అంట అబ్బాయి. హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు దట్ బాయ్? సురేష్ ఈ అబ్బాయికి ఏమవుతాడు? ఈజీ ఆన్సర్, ఫాదర్ అవుతాడు. ఎస్ ఎస్ జోషిత, ఫాదర్. కరెక్ట్. సఫూరా, అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. డి, ఆప్షన్ డి, ఏ కాదు, ఫాదర్. మీరు రివర్స్లో ఇచ్చారు ఆన్సర్. బాగా గమనించాలి ఈ క్వశ్చన్. అగైన్ మళ్ళీ చేద్దాం, ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ చెప్తున్నాడు. సురేష్ ఏం చెప్తున్నాడు అంటే, సురేషే చెప్తున్నాడు ఈ అబ్బాయి గురించి. ఏం చెప్పాడు? మై మదర్, వీళ్ళ అమ్మ ఉందంట, సురేష్ వాళ్ళ అమ్మకు ఓన్లీ సన్. మదర్కు ఒక్కడే కొడుకు ఎవరు? సురేష్ అవుతాడు. ఇంకా మళ్ళీ మదర్ వాళ్ళ కొడుకు, ఇద్దరు ముగ్గురు కొడుకు లేరు, ఒకడే కొడుకు సురేషే. సురేష్ వాళ్ళ కొడుకు అంట. సురేష్ వాళ్ళ కొడుకు ఎవరంటే ఆ అబ్బాయి, బాయ్. ఈ బాయ్ ఇతన్ని ఏమని పిలవాలా? ఇతని కొడుకు అయితే ఇతనికి ఇతను తండ్రి, ఫాదర్. ఇస్ ఇట్ క్లియర్? ఐ థింక్ జోషిత గేవ్ కరెక్ట్ ఆన్సర్. ఒకరే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆప్షన్ డి కరెక్ట్. క్లియరా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ. సురేష్ వాళ్ళ మదర్కు ఒకడే కొడుకు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా మదర్కు ఒకడే కొడుకు ఎవరంటే నేనే. ఇంకా అంటే ఇంకొకరు ఎవరన్నా డాటర్ ఉండింటారు, సిస్టర్ ఉండింటారు. మై మదర్స్ ఓన్లీ సన్ అంటే మై సెల్ఫ్, అబ్బాయి అయితే. అయితే అమ్మాయి అనుకోండి, మై మదర్స్ ఓన్లీ సన్ అంటే ఈ అమ్మాయి బ్రదర్ అవుతాడు అక్కడ. ఓకే కదా? నెక్స్ట్ క్వశ్చన్ వల్ల ట్రై చేయండి. ఈజీ క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్. ఆప్షన్ డి, జోషిత అండ్ యాసినా ఇద్దరు ఆప్షన్ డి అంటున్నారు. ఒకసారి చూద్దాం. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. బి వాళ్ళ ఫాదర్, బి వాళ్ళ ఫాదర్ ఏ. బట్ బి ఈజ్ నాట్ ద సన్. సన్ కాదంటే ప్లస్ కాదు అని అంటే ఏమని? మైనస్ సింబల్, డాటర్. అంతే కదా? బి ప్లస్ మైనస్ తెలియట్లేదు ఇక్కడ, అంటే సన్నో డాటరో తెలియట్లేదు. ఫాదర్ అనే చెప్పేసాం, సన్నా డాటరా తెలియదు. సన్నో డాటరో తెలియనప్పుడు నాట్ సన్ అన్నాడు. సన్ కాదు అంటే డాటర్. వెరీ ఈజీ క్వశ్చన్. ఎస్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. తేజస్విని, సఫూరా గేవ్ కరెక్ట్ ఆన్సర్. మౌనిక, యాసిన్ అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ప్రాక్టీస్తో స్పీడ్ వస్తుంది దీంట్లో. ఈ క్వశ్చన్స్లో 2 మార్క్స్ వస్తాయి మనకు. ఒకటి డేటా సఫిషియన్సీలో, ఇంకొకటి డేట్ టైం అరేంజ్మెంట్లో. 2 క్వశ్చన్స్ వస్తాయి బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకు.
వాటి బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 2 out of 2 స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే y ఇస్ ద మదర్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవాలంట. అడిషన్ చూసినప్పుడు y ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎక్స్, మైనస్ అంటే సిస్టర్ ఆఫ్ ఎక్స్, డివిజన్ అంటే ఫాదర్ ఆఫ్ ఎక్స్. ఆ విధంగా కింద ఆప్షన్స్లో దేనికి చేస్తే ఎక్స్ గ్రాండ్ సన్ అవుతారు, డికి గ్రాండ్ సన్ ఎక్స్ రావాలి. ఏ ఆప్షన్కి వస్తుంది చేస్తే? ఫస్ట్ దాన్ని వేసుకొని చూద్దాం. ఎక్స్ ఇంటూ అంటే మదర్, హెచ్ ఇస్ ద ఆఫ్ ఎక్స్ అని, హెచ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఎక్స్. డయాగ్రామ్ వేసుకునేది రావాలి. హెచ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఎక్స్, ఇంటూ అనేప్పుడు మదర్, సెకండ్ నుంచి ఫస్ట్కు హెచ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఎక్స్. తర్వాత డివిజన్ ఫాదర్, వై ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎక్స్ అని, అంటే డి ఇస్ ద ఫాదర్ ఆఫ్ హెచ్, డి ఇస్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. ఇప్పుడు గ్రాండ్ సన్ ఎక్స్ చూడండి, మదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్కు నువ్వేమవుతావు? గ్రాండ్ సన్. గ్రాండ్ సన్నా డాటరా తెలియాలంటే ఎక్స్ మదర్ మేలా ఫీమేలా తెలియాలి. ఎక్స్ మేలా ఫీమేలా ఇక్కడ ఎక్కడన్నా ఉందా? క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఇంటూ అన్నప్పుడు మదరు, అన్నప్పుడు ఫాదర్ మదర్ డినోట్ చేసినాను. ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి, 1 కరెక్టా, నన్ ఆఫ్ దిస్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రాండ్ సన్ కావాలి. పైకి అయితే గ్రాండ్ ఫాదర్ కరెక్టే, గ్రాండ్ సన్ డాటరా తెలుసా? ఎక్స్ గురించి ఎక్కడన్నా ఉందా రిలేషను? ఎక్స్ ప్లస్ మైనస్ తెలీదు, అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి క్వశ్చన్స్లో చాలా జాగ్రత్త. ఎక్స్ మనకు మేలా ఫీమేలా తెలియట్లేదు ఇక్కడ. మదర్ అంటూనే డాటర్ కావాలని ఏం లేదు ఇక్కడ ఎక్స్. సో ఎక్స్ వాళ్ళ మదరు, మదర్ వాళ్ళ ఫాదరు, గ్రాండ్ ఫాదర్ ఐడియా అయిపోయింది మనకు, గ్రాండ్ ఫాదర్ అని తెలిసిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి గ్రాండ్ సన్నో తెలీదు, గ్రాండ్ డాటరో తెలీదు, కాబట్టి దీని నుంచి క్లారిటీ లేదు, రాంగ్ ఫస్ట్ది. సెకండ్ చెక్ చేయండి. అలాగే ప్లస్ బ్రదర్, ఎక్స్ ప్లస్ వై, వై ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఏ, ఎక్స్ బ్రదర్ ఎవరికి? ఏకి. తర్వాత హెచ్ ఎక్స్, హెచ్ అంటే హెచ్ ఒకసారి చూడండి, ఇంటూ ఎప్పుడు ఏమవుతుందో మదర్, ఏ వాళ్ళ మదర్. క్లియరా? తర్వాత డి డివిజన్ ఉంది, డివిజన్ అంటే డి ఇస్ ద ఫాదర్ ఆఫ్ హెచ్, డి ఫాదర్ హెచ్కు. ఇప్పుడు చూడండి గ్రాండ్ సన్నా కాదా? ఎక్స్ ప్లస్ అని తెలిసిపోయింది ఫస్టే. ఎక్స్ ప్లస్ ఎలా తెలిసింది? ఏ ప్లస్ ఎక్స్లో, ఏ ప్లస్ ఎప్పుడు ఏమని బ్రదర్, వై ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎక్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఏ అని తెలిసిపోయింది. ఇక్కడ ఎక్స్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఏ, ఏ జెండర్ తెలియదు కానీ ఎక్స్ జెండర్ తెలిసిపోయింది ఇక్కడ. కాబట్టి బ్రదర్ వాళ్ళ మదర్ నీకు మదరే, మదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్కు గ్రాండ్ సన్, అప్పుడు ఇది కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అండ్ డౌట్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని తెలిసిపోయింది. క్లియర్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఎక్స్ జెండర్ తెలియట్లే, సెకండ్ ఆప్షన్కి వచ్చే లోపల ఎక్స్ మేల్ అని తెలిసిపోతుంది. ఇక్కడ చిన్న హింట్ వల్ల ఏ ప్లస్ ఎక్స్, ఎక్స్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఏ, ఎక్స్ ప్లస్ అని తెలిసిపోయింది బ్రదర్ అని, అక్కడి నుంచి రిలేషన్ వచ్చింది, సేమ్ రిలేషన్ కాబట్టి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి.
తేజస్విని ఆప్షన్ బి సిస్టర్ ఇన్ లా. చెక్ చేద్దాం ఒకసారి. పాయింటింగ్ టువర్డ్స్ ఎ ఉమెన్, రీనా సెడ్. రీనా ఒక ఉమెన్ను చూపించి చెప్తోంది. ఏం చెప్తోంది? షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా. ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. మై ఉంది కాబట్టి. మై ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు? మై ఫాదర్ ఇన్ లా అంటే ఎలా వేసుకోవాలి చెప్పండి? ఫాదర్ ఇన్ లా ఎవరైతారు? ఈ మా హస్బెండ్కు ఫాదర్. హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా అవుతాడు. ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా, ఈమె డాటర్, ఈ ఉమెన్. రిలేషన్ క్లియర్ అయితే ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. రీనా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఏమవుతాడు? ఫాదర్ ఇన్ లా అవుతాడు. ఫాదర్ ఇన్ లా కూతురు ఉందంట. అంటే ఏమని? రీనా వాళ్ళ హస్బెండ్కు సిస్టర్ ఏమో. హస్బెండ్ సిస్టర్ని ఏమంటాం? సిస్టర్ ఇన్ లా అంటాం. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎస్ కరెక్ట్. జోషిత, మౌనిక, వంశీ, తేజస్విని అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సఫూరా, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అటువంటిదే, ట్రై చేయండి. ఇటువంటి క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్ సంబంధించి ప్రతి ఎగ్జామ్లో వస్తుంటాయి మనకు. స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్లో, రైల్వే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు. Pointing towards a boy, Shalini said. శాలిని ఒక అబ్బాయిని చూపించి చెప్తోంది. హీ ఈజ్, ఇతను ఎవరంటే మై డాటర్స్ ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ సన్. చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంది కానీ సింపులే. హీ ఈజ్, ఈ అబ్బాయి ఎవరంటే, సో ఈ అబ్బాయి ఎక్కడికి వస్తాడు? లాస్ట్కి ఇక్కడికి వస్తాడు. చూద్దాం. శాలిని వాళ్ళ మై డాటర్స్, శాలిని వాళ్ళ డాటర్స్ ఫాదర్. డాటర్కు ఫాదర్ ఎవరు? ఈమెకు హస్బెండ్. శాలిని వాళ్ళ డాటర్కు ఫాదర్ ఏమవుతాడు? ఈమెకు హస్బెండ్ అవుతాడు. శాలిని వాళ్ళ డాటర్కు ఒక ఫాదర్ ఏమి? హస్బెండ్. ఫాదర్స్ వైఫ్ మళ్ళీ శాలినినే. రౌండ్ తిప్పి మళ్ళీ ఇక్కడికే తెచ్చాడు. శాలిని వాళ్ళ డాటర్కు ఫాదర్ అంటే హస్బెండ్కి వైఫ్ ఎవరు? శాలినినే. మళ్ళీ శాలిని వాళ్ళ, బాగా గమనించండి, ఇక్కడి వరకు వచ్చాం మనం. ఒక్కొక్కటి రాసుకుంటూ రావాలి జాగ్రత్తగా. బాగా గమనించండి. శాలిని ఉంది, మళ్ళీ వేస్తాను డయాగ్రాము. మై డాటర్స్, శాలిని వాళ్ళ డాటర్. శాలిని వాళ్ళ డాటర్కు ఫాదర్ వైఫ్ అంటే మళ్ళీ శాలినినే. సో ఇక్కడికి వచ్చేసాం మనం, శాలిని దగ్గరికి వచ్చాం. శాలిని వాళ్ళ ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ సన్. ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ సన్, ఒకడే కొడుకున్నాడు. ఇప్పుడు క్లియరా? ఇక్కడికి
శాలినికి కూతురు ఉంది, కూతురుకి నాన్న ఉన్నాడు, నాన్నకు వైఫ్ ఉంది, అంటే మళ్ళీ శాలినినే వచ్చింది. శాలిని వాళ్ళ నాన్న వైఫ్ అంటే శాలిని వాళ్ళ అమ్మ, ఈమె మదర్. శాలిని వాళ్ళ మదర్కు కొడుకు, మదర్కు కొడుకు అంటే బ్రదర్, మదర్ కొడుకే కదా, ఆంట్ కాదు, మదర్ కొడుకు. ఫాదర్స్ వైఫ్ మదరు, మదర్ కొడుకు బ్రదర్. సో బ్రదర్ సిస్టర్స్ వీళ్ళిద్దరు. శాలిని ఏమవుతుంది ఆ అబ్బాయి కంటే, ఇతనే అబ్బాయి, ఆ అబ్బాయికి ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఎవరెవరు ఆప్షన్ సి పెట్టారు? జోషిత, తేజస్విని, మౌనిక, వంశీ, నలుగురు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. రిలేషన్ ఏం చేశాడంటే అక్కడక్కడే తిప్పాడు కొద్దిగా. శాలిని వాళ్ళ డాక్టర్కు, డాక్టర్ వాళ్ళ ఫాదరు, ఫాదర్ వాళ్ళ వైఫ్, అంటే మళ్ళీ శాలినికి వచ్చింది. సో శాలిని వాళ్ళ ఫాదర్, ఫాదర్కు వైఫ్ అంటే మదర్, మదర్ కొడుకు అంటే బ్రదర్, బ్రదర్ అయితే ఈమె సిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. Arpita is the only daughter of Preetham's wife's mother's husband. సో ప్రీతం దగ్గర నుంచి చేసుకుంటా పోదాం. ప్రీతమ్స్ వైఫ్స్ మదర్స్ హస్బెండ్ అంటే ఫాదర్, ఈమెకు ఫాదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్. ఓన్లీ డాటర్ ఎవరు మరి? ఈ అమ్మాయి. అర్పిత ఇస్ ది ఓన్లీ డాటర్ ఆఫ్. అర్పిత ఎవరంటే ఓన్లీ డాటర్. ఎవరికి ఓన్లీ డాటరు? ప్రీతం వాళ్ళ వైఫ్కు, మదర్కు, హస్బెండ్కు ఒకటే కూతురు, అంటే ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరు? అర్పిత. ఇప్పుడు ఏమవుతుంది? క్లియర్ అయింది? వస్తుంది ఎక్కడ ఉండేది? ప్రీతమ్స్ వైఫ్స్ మదర్స్ హస్బెండ్స్ ఓన్లీ డాటర్. ఓన్లీ డాటర్ అంటే ఈఎంఐ అవుతుంది. అప్పుడు ప్రీతంకు వైఫ్ కావాలి. ఇక్కడ అవుతుంది, ఒకటి కూడా లేదు కదా ఆప్షన్స్లో. క్వశ్చన్ ఏం అడిగినట్టు చూద్దాం. క్వశ్చన్ అది కాదు అడిగింది, ఇక్కడ ఉంది క్వశ్చన్. ఇంకా హౌ ఇస్ అర్పిత రిలేటెడ్ టు ప్రీతం సన్? ప్రీతం వాళ్ళ కొడుకు ఏమవుతుంది అర్పిత? ఇప్పుడు చెప్పండి. ప్రీతం వాళ్ళ కొడుకు అర్పిత ఏమవుతుంది? ప్రీతం వాళ్ళ వైఫ్ అర్పిత, వైఫ్ అని తెలిసింది, వైఫ్ కొడుకు, ఈమెకు కొడుకే, అంటే ఈమె ఏమవుతుంది? మదర్. సింపుల్ క్వశ్చనే, కన్ఫ్యూజ్ అవుతారు అంతే. ప్రీతము అర్పిత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ కొడుకు. ప్రీతం ఫాదర్ అవుతాడు, అర్పిత మదర్ అవుతుంది, సిస్టర్ కాదు. ఎస్, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సఫురా, ఆప్షన్ బి. కన్ఫ్యూషన్ అంతే క్వశ్చన్. నిదానంగా ఆలోచించండి. ఫస్ట్ ఏమన్నాడు? ప్రీతం గురించి తీసుకుందాం. ప్రీతంకు ఒక వైఫ్ ఉంది. వైఫ్కు మదర్, హస్బెండ్ ఎవరు? ఫాదర్. డైరెక్ట్గా రాసేస్తాను. వైఫ్ వాళ్ళ మదర్స్ హస్బెండ్, మదర్కు హస్బెండ్ ఫాదర్ అవుతాడు.
ఫాదర్కి ఒకే కూతురు అంటే ఈమె, ఫాదర్ వాళ్ళ ఒకే ఒక కూతురు అంటే ఇక్కడ ఉండే ఈమె ఎవరంటే అర్పిత. అంటే ఏమని, ప్రీతము అర్పిత వైఫ్ అండ్ హస్బెండ్. ప్రీతం వాళ్ళ కొడుకు అర్పితకి ఏమవుతాడు, కొడుకే అవుతాడు. అంటే ఈ కొడుకు ఈమెను ఏమని పిలవాలా, మదర్ అని పిలవాలి. క్లియరా? ఏం డౌట్ లేదంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకోసారా, ఒకసారి మళ్ళీ చూడండి. అర్పిత ఇస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్, అర్పిత ఎవరికి డాటర్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చూసుకోవాలి. ప్రీతం ఉన్నాడు, ప్రీతంకు వైఫ్, వైఫ్ వాళ్ళ మదర్కు హస్బెండ్ ఎవరంటే ఫాదర్. ప్రీతం వాళ్ళ వైఫ్ ఫాదరు, ఫాదర్కు ఒకే కూతురు అంట, అంటే ఈమెనే, ఈ వైఫే ఇక్కడ ఉండే ఆమె ఒకే కూతురు. ఎవరు, అర్పిత, అంటే ఈమెనే అర్పిత. ఇప్పుడు ప్రీతం వాళ్ళ కొడుకు అర్పితకి ఏమవుతాడు, వైఫ్ అండ్ హస్బెండ్ కదా వీళ్ళిద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళ కొడుకు ప్రీతం వాళ్ళ కొడుకు అర్పిత కూడా కొడుకే, అంటే ఈమె మదర్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. ట్రై చేసే ఆన్సర్ చాట్ బాక్స్లో పెట్టండి. ఆప్షన్ డి, మౌనిక, జోషిత ఇద్దరు ఆప్షన్ డి పెట్టారు. ఒకసారి చెక్. పి ఇస్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. క్యూ మగన ఆడనా తెలియదు ఇక్కడే. ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పి, పి వాళ్ళ ఫాదర్ ఎస్. ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పి. సో ఎస్ ఇస్ ద ఫాదర్, ఫాదర్ అంటే పైకి వేసుకుంటాం. ఆర్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్, ఎస్ వాళ్ళ బ్రదర్. ఆర్ బ్రదర్ అన్నారు కాబట్టి ఇక్కడ కూడా సింబల్ వేసేస్తున్నాం. ఆర్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. ఇఫ్ టీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆర్, ఆర్ వాళ్ళ మదర్ టీ, దెన్ హౌ ఈస్ పి రిలేటెడ్ టు టీ. టీకి ఏమవుతాడు, మదర్ ఏమా, కొడుకు, వీడు కొడుకే, ఇద్దరు బ్రదర్స్ అంటే కొడుకుకు కొడుకు, గ్రాండ్ సన్. ఎస్, అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. యాసిన, వంశీ, తేజస్విని, జోషిత, మౌనిక. ఓకే, సో ఇది బ్లడ్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చాము. ఇటువంటి మోడల్లో ఉండే క్వశ్చన్స్ చాలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఫాస్ట్గా బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ అనేది ఈజీగా చేసేయచ్చు. 1 minute కరెక్ట్గా స్పెండ్ చేసి నీట్గా చేయగలిగితే మాత్రం బ్లడ్ రిలేషన్స్లో ఫుల్ స్కోర్ వచ్చేస్తుంది మీకు. ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం బెటర్. మనకు ఐసెట్లో అయితే 1 నుంచి 2 క్వశ్చన్స్ ఎఫెక్ట్ చేయొచ్చు, ఒక్కోసారి 1 వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ బాగా చూసుకోగలిగితే మీరు ఖచ్చితంగా 2 మార్క్స్ అనేది తెచ్చుకోగలరు. మెయిన్ కాన్సెప్ట్ ఇది, ఈ డయాగ్రామ్. సో ఇది బాగా వస్తే చాలు, మనం ఈ కాన్సెప్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. రేపటి లైవ్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.